బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. అది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎల్లుండి ఒడిశాలోని పారాదీప్, గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేశారు. దాని ప్రభావంతో ఉత్తరాంధ్రలో రేపు భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అలర్ట్ చేశారు. సముద్రంలో వేటకు వెళ్లొద్దని విపత్తు హెచ్చరికల సంస్థ స్పష్టం చేసింది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారినట్లు తెలుస్తుంది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏదైతే బంగాళాఖాతంలో గత 2 రోజులుగా ఉన్నటువంటి అల్పపీడనం కాస్త కొద్దిసేపటి క్రితమే వాయుగుండంగా మారింది. ఇది ముందుగానే వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తూ వస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అప్రమత్తం చేస్తూ వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో వచ్చే 48 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాల్లో అయితే ఎక్కువగా ఈ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా అయితే వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లితో పాటు రాజమండ్రి, కాకినాడ జిల్లాల్లో కూడా ఎక్కువగా వర్షాలు పడే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో అయితే వర్షాలు పడతాయని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో వచ్చే 4 రోజులు కూడా మత్స్యకారులు అయితే సముద్రంలో వేటకు వెళ్లొద్దంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సిద్ధం చేస్తున్నట్టయితే అధికారులు తెలియజేస్తున్నారు. దీంతో తీర ప్రాంతంలో ఈదురుగాలులు కూడా దాదాపు 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉంటుందని చెప్పి, అదేవిధంగా ఆ రోడ్ల మీద ఉన్నటువంటి చెట్ల కింద గానీ, హోర్డింగ్ల వద్ద గానీ ప్రజలు ఉండొద్దంటూ అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ రాజు. హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. ఉప్పల్, రామాంతపూర్, మేడిపల్లి, చెంగిచెర్లలో వాన పడుతుంది. వాహనదారులు, పాదాచారులు ఇబ్బందులు పడుతున్నారు. భాగ్యనగరంలో చినుకు పడిందంటే వణుకు మొదలవుతుంది. ఇప్పటికే నగరం నాని ఉండటంతో చిన్నపాటి వర్షం పడినా రోడ్లపై నీరు నిలుస్తుంది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ట్రాఫిక్ జామ్లు ఆనవాయితీగా మారుతున్నాయి. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. సుప్రియ, చెప్పండి, హైదరాబాద్ లో మళ్లీ వర్షం స్టార్ట్ అయింది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎస్ దేవిక, అయితే మొన్న వరకు చూసుకుంటే అయితే హైదరాబాద్ లో కొంచెము మనకు వర్షాలు తగ్గినాయి అనే చెప్పాలి. నిన్న రాత్రి నుంచి తేలికపాటి వర్షాలు మళ్ళీ మొదలయ్యాయి. ఉదయం కూడా చూసుకున్నట్టయితే మార్నింగ్ నుంచి కూడా మనకు అంతా ఉడకపోతగా ఉన్నట్టు ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు వచ్చిన తర్వాత ఇటు రామంతపూర్, చెంగచెర్ల, మేడిపల్లి, ఉప్పల్ ప్రాంతాలలో భారీ వర్షం పడుతుందని చెప్పాలి. ఇంకా దానికి సంబంధించి కూడా ఇంకా నగరంలో కూడా ఓవరాల్ గా చూసుకుంటే అయితే మరో అక్టోబర్ 10th వరకు మాత్రము తేలికపాటి వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. ఇక చిన్న వర్షం పడితే చాలు నగరంలో బయటికి రావాలంటేనే నగరవాసులు ఎంతో భయపడే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాంటిది కంటిన్యూస్ గా వర్షాలు పడడంతో మాత్రము లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ఇటు నాలాల దగ్గర, మూసి దగ్గర నివసించే వాళ్ళ పరిస్థితి కూడా అలానే ఉందని చెప్పాలి. అయితే గత వారంలో ఏదైతే వర్షాలు పడ్డాయో అప్పుడు మన హైదరాబాద్ ని మొత్తము వర్షాలు అయితే ముంచెత్తేసిన భయంతోనే ఇంకా కూడా ఇక్కడ నగరవాసులు అయితే ఉంటున్నారు. అయితే మరో 4 రోజులలో అయితే తేలికపాటి వర్షాలు ఉండడంతో మాత్రము కొన్ని ప్రాంతాలకి అయితే వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది. దానితో పాటు చూస్తే ఈశాన్య ఋతుపవనాలు ఏర్పడిన సమయంలో మాత్రము ఇటు భారీ వర్షాలు పడతాయని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు నైరుతి ఋతుపవనాలు నడుస్తున్నాయి కాబట్టి అది
112 రోజులు అదే కొనసాగుతాయి అని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఇక చిన్న వర్షం పడితే చాలు నగరంని ట్రాఫిక్ కూడా భయపెట్టే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా హైదరాబాద్ లో కాళ్ళు బయట పెట్టాలంటేనే ఎంతగానో భయపడే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి అలాంటిది ఇప్పుడు ట్రాఫిక్ సమస్య కూడా తీవ్రంగా ఉందని చెప్పాలి. ఉప్పల్, నాగోల్ ఇటు ప్రాంతాలలో చూసినప్పటికీ కూడా భారీగా ట్రాఫిక్ ఏర్పడి కూడా ఇటు నగర వాహనదారులు అయితే ఎంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కూడా ఉంది. సో దీంతో పాటు చూస్తే 10వ తరగతి వారికి భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి ఇటు మెట్రో పిల్లర్స్ దగ్గర అవ్వచ్చు, లేదంటే పాత భవనాల దగ్గర మాత్రము నిలిచదని చెప్పి అధికారులు అయితే సూచిస్తున్నారు. దేవిక. రైట్, థ్యాంక్